హాయ్ గైస్, వెల్కమ్ టు రోడ్ రివ్యూస్. సేవ్ ద టైగర్ సీజన్ 2 వెబ్ సిరీస్ చూసాను. తెలుసనుకుంటా మీకు ఆల్రెడీ. సీజన్ 1 వచ్చింది, అది బాగుంది, చాలా హిట్ అయింది. అండ్ సీజన్ 2 వెళ్ళిపోతే ఇది ఒక కామెడీ జోనర్ అన్నమాట. ఇది ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి మనకి ఇందులో హీరోయిన్ కిడ్నాప్ సంబంధించిన టాపిక్ ఇంటితో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ బాగుంది. అండ్ సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి మనకి అభినవ్ అండ్ ప్రియదర్శి వాళ్ళ వచ్చినప్పుడు మాత్రమే ఈ సెకండ్ ఎపిసోడ్ బాగుంటుంది. అది చాలా న్యాచురల్ గా ఉంటాయి, వర్డ్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. బట్ సెకండ్ ఎపిసోడ్ లో ఎక్కువ కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఎపిసోడ్ లో మాత్రం గంగవ్వ అండ్ సుజాత అండ్ ప్రియదర్శి వాళ్ళ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా న్యాచురల్ గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మనకి ప్రియదర్శి అండ్ సుజాత వాళ్ళ గురించి ఉంటుంది. అండ్ థర్డ్ ఎపిసోడ్ లో పబ్ లో ఆడవాళ్ళ గురించి ఉంటుంది సీన్, అది బాగుంటుంది. అంటే థర్డ్ ఎపిసోడ్ చాలా గుడ్ అండ్ బాగుంది అనమాట. ఫోర్త్ ఎపిసోడ్ ఆఫ్రికన్ విలేజ్ గెటప్ తోని ఓపెన్ చేశారు. ఎందుకు అలా ఓపెన్ చేశారు అన్నట్టు అనిపించింది సడన్ గా. అక్కడ వచ్చి కామెడీ బాగుంటుంది, ఆఫ్రికన్ విలేజ్ కామెడీ. దాని తర్వాత నుంచి మళ్ళీ అంతగా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము కామెడీ ఫోర్త్ ఎపిసోడ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఎపిసోడ్ లో చతన్ కృష్ణ కంటెంట్ మనకు అంత కనెక్షన్ అనిపించదు. ఫిఫ్త్ ఎపిసోడ్ లో మెయిన్ అభినవ్ గారి అపార్ట్మెంట్ లో ఒక దూడకు సంబంధించిన సీన్, కామెడీ సీన్ చాలా బాగుంటుంది. అండ్ సిక్స్త్ ఎపిసోడ్ వచ్చేసి మనకి మొత్తం దావత్ సీన్స్ అనమాట. గంగవ్వ అండ్ సుజాత అండ్ ప్రియదర్శి వాళ్ళంతా దావత్ సీన్స్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఒక మంచి ఫెస్టివల్ మూడ్ కి, అట్మాస్ఫియర్ కి మనల్ని తీసుకెళ్తుంది. అంత బాగుంటుంది అనమాట సిక్స్త్ ఎపిసోడ్. ఎండింగ్ లో వచ్చే సీన్ తండ్రి కూతురు మధ్య బాండింగ్, తల్లి వచ్చి చెప్పడము, వాళ్ళ జీవితం గురించి మాట్లాడుకోవడం, అది ఎక్సలెంట్ అనిపించింది ఎండింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ ఎపిసోడ్ మాత్రం ప్రియదర్శి అండ్ సుజాత వాళ్ళ సంబంధించిన పాలిటిక్స్ గురించి ఎండింగ్ ఉంటుంది. అండ్ అభినవ్ డైరెక్టర్ గురించి ఎండింగ్ ఉంటుంది. అండ్ చైతన్య కృష్ణ ఇప్పటి వరకు నడిచిన టాపిక్ మొత్తానికి ఎండింగ్ ఉంటుంది. అది కొంచెం ఆ మూడు కూడా మనకి కొంచెం ఎక్కడో మంచి ఒక ఫీల్ గుడ్ అనేది తీసుకొస్తుంది మనకి. లాస్ట్ లో ప్రియదర్శి గారి కూతురు స్కూల్లో చెప్పిన మాటలు, వాళ్ళ తండ్రి గురించి చెప్పిన మాటలు చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఎండింగ్ ఇచ్చారు, బట్ కాకపోతే సీజన్ 3 కూడా 100% ఉంటుంది అనేలాగానే ఇచ్చారు. బట్ ఎక్స్పెక్ట్ చేయాలి ఇంకా సీజన్ 3 ఖచ్చితంగా వస్తుంది అని. మొత్తానికి వెబ్ సిరీస్ గురించి చూడాలంటే మాత్రం సెకండ్ అండ్ ఫోర్త్ ఎక్స్పెక్ట్ చేయలేము. మిగతా అన్ని ఎపిసోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి, నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, హ్యాపీగా నవ్వుకోవచ్చు అనమాట. ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు. ఇలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ కానీ బ్యాడ్ సీన్స్ కానీ లేవు. ఫ్యామిలీ అందరు కలిసి చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.